నేను చెప్పబోయే వాక్యం ఏంటంటే పాత నిబంధన బైబిల్లో నుంచి ప్రార్థన అంశాలు 53. ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం. రక్తం చేసిన ప్రార్థన. ఆదికాండం 15వ అధ్యాయము 2వ వచనము. వారసుని కొరకు అబ్రహాం గారు చేసిన ప్రార్థన. ఆదికాండము 17వ అధ్యాయము 18వ వచనం. ఇస్మాయిల్ కొరకు అబ్రహాం గారు చేసిన ప్రార్థన. ఆదికాండము 18వ అధ్యాయం 20వ వచనము. సొదొమ గొమొర్ర పట్టణం చేసిన ప్రార్థన. ఆదికాండము 18వ అధ్యాయము 23వ వచనము. అబ్రహాం గారు చేసిన విజ్ఞాపన ప్రార్థన. ఆదికాండం 19వ అధ్యాయము 18వ వచనము. దేవుడికి సలహా ఇచ్చిన ప్రార్థన. ఆదికాండము 24వ అధ్యాయము 12వ వచనము. ఎలియాజరు గారు చేసిన ప్రార్థన. ఆదికాండము 25వ అధ్యాయము 20వ వచనము. ఇస్సాకు గారు చేసిన ప్రార్థన. ఆదికాండము 28వ అధ్యాయము 20వ వచనము. ఆశీర్వాదం కొరకు యాకోబు గారు చేసిన ప్రార్థన. ఆదికాండము 32వ అధ్యాయము 11వ వచనము. వాగ్దానం ఎత్తి పట్టుకుని చేసిన ప్రార్థన. నిర్గమాకాండం 4వ అధ్యాయం 13వ వచనము. దేవుడికి కోపం పంపించిన మోషే గారి ప్రార్థన. నిర్గమాకాండము 5వ అధ్యాయం 22వ వచనము. మోషే గారు దేవుడికి ఫిర్యాదు చేస్తూ చేసిన ప్రార్థన. నిర్గమాకాండము 17వ అధ్యాయము 4వ వచనము. బండను చీచి దెబ్బకి తెచ్చిన ప్రార్థన. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 13వ వచనము. మోషే గారు చేసిన విజ్ఞాపన ప్రార్థన. యెహోషువ 7వ అధ్యాయము 6వ వచనము. యెహోషువ గారు దేవుడికి ఫిర్యాదు చేస్తూ చేసిన ప్రార్థన. యెహోషువ 10వ అధ్యాయము 12వ వచనము. సూర్యచంద్రుని నిలిపిన ప్రార్థన. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 16వ వచనము. గిద్యోను గారు చేసిన ప్రార్థన. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 30వ వచనము. యెఫ్తా గారు చేసిన ప్రార్థన. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 28వ వచనము. ప్రతీకారంతో కూడిన ప్రార్థన. మొదటి సమయంలో 1వ అధ్యాయము 10వ వచనము. హన్నా చేసిన ప్రార్థన. 2వ సమయంలో 12వ అధ్యాయము 17వ వచనము. సమాధానం రాని ప్రార్థన. మొదటి రాజులు 3వ అధ్యాయం 7వ వచనము. సొలొమోను గారు చేసిన ప్రార్థన. మొదటి రాజులు 17వ అధ్యాయము 22వ వచనము. ప్రాణాన్ని తిరిగి రప్పించిన ప్రార్థన. మొదటి రాజులు 18వ అధ్యాయం 36వ వచనము. ఆకాశం నుండి అగ్ని దింపిన ప్రార్థన. 2వ రాజులు 6వ అధ్యాయము 17వ వచనము. ఎలీషా గారు చేసిన ప్రార్థన. 2వ రాజులు 20వ అధ్యాయము 5వ వచనము. దేవుడి ప్రణాళికనే మార్చిన ప్రార్థన. మొదటి దినవృత్తాంతం 4వ అధ్యాయం 10వ వచనము. ఎబ్బేజు గారు చేసిన ప్రార్థన. 2వ దినవృత్తాంతం 14వ అధ్యాయం 11వ వచనము. శత్రులపై విజయం ఇచ్చిన ప్రార్థన. 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయము 3వ వచనము. యెహోషువపాతు యోధావారితో కలిసి చేసిన ప్రార్థన. ఎజ్రా 9వ అధ్యాయం 5వ వచనం. ఎజ్రా గారు చేసిన ప్రార్థన. నెహెమ్యా 1వ అధ్యాయం 3వ వచనము. నెహెమ్యా గారు చేసిన ప్రార్థన. ఏబు 42వ అధ్యాయం 8వ వచనము. ఏబు గారు చేసిన విజ్ఞాపన ప్రార్థన. కీర్తనలు 51వ అధ్యాయం 1వ వచనము. దేవుడి కృప కొరకు దావీదు గారు చేసిన ప్రార్థన. కీర్తనలు 51వ అధ్యాయము 7వ వచనము. పవిత్రత కొరకు దావీదు గారు చేసిన ప్రార్థన. కీర్తనలు 51వ అధ్యాయము 10వ వచనము. శుద్ధహృదయం కొరకు దావీదు గారు చేసిన ప్రార్థన. కీర్తనలు 51వ అధ్యాయం 10వ వచనము. పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన. కీర్తనలు 51వ అధ్యాయము 11వ వచనము. దేవుడి సన్నిధి ప్రసన్నత కొరకు దావీదు గారు చేసిన ప్రార్థన. కీర్తనలు 51వ అధ్యాయము 12వ వచనము. రక్షణ ఆనందం కొరకు దావీదు గారు చేసిన ప్రార్థన. కీర్తనలు 51వ అధ్యాయము 100వ అధ్యాయం 4వ వచనము. దేవుని చేత అంగీకరించబడిన ప్రార్థన. కీర్తనలు 145వ అధ్యాయము 18వ వచనము. నిష్కపటమైన ప్రార్థన. సామెతలు 1వ అధ్యాయము 22వ వచనము. అపహాసకుల ప్రార్థన. సామెతలు 28వ అధ్యాయము 9వ వచనము. దేవుడి వాక్యము ఆలకింపని వారి ప్రార్థన. యెషయా 1వ అధ్యాయము 14వ వచనము. ఆచార వ్యవహారాలతో చేసిన ప్రార్థన. యెషయా 58వ అధ్యాయము 7వ వచనము. ఉపవాస ప్రార్థన. ఇర్మియా 1వ అధ్యాయం 6వ వచనం. ఇర్మియా గారు తన అసమర్థతను తెలియజేస్తూ చేసిన ప్రార్థన. ఇర్మియా 17వ అధ్యాయము 14వ వచనము. ఆత్మీయ స్వస్థత కొరకు చేసిన ప్రార్థన. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనము. హృదయ కుమ్మరించు ప్రార్థన. దానియేలు 9వ అధ్యాయము 17వ వచనము. పితరుల పాప నిమిత్తము చేసిన వీరుడు దానియేలు. ఏవేలు 1వ అధ్యాయం 10వ వచనము. భూమి పశువులు పెట్టిన మొర. ఏవేలు 2వ అధ్యాయము 12వ వచనము. కన్నీటి ప్రార్థన. ఏవేలు 2వ అధ్యాయం 17వ వచనము. యాజకులు పరిచారకులు చేసిన ప్రార్థన. యోనా 2వ అధ్యాయము 1వ వచనం. యోనా గారు చేసిన ప్రార్థన. హబక్కూకు 3వ అధ్యాయము 17వ వచనము. హబక్కూకు గారు చేసిన ప్రార్థన. ఆమేన్.